హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ టు మై ఛానల్ అండి. ఈరోజు గోల్డ్ వీడియో వచ్చేసి నేను ఎప్పటి నుంచో ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనేసి అని అనుకుంటూ ఉన్నాను. నా పెళ్లి టైంలో అయితే నేను కొంచెం హెవీ ఇయర్ రింగ్సే తీసుకున్నాను, బుట్ట కమ్మలు అలాగా. సో చాన్బాలి లేకపోతే ఇప్పుడు ఇంకా 2 స్టెప్ వచ్చిన ఇయర్ రింగ్స్ అలాగా కొత్త మోడల్స్ వచ్చాయి కదా. సో దాంట్లో ఏదైనా ఒక మోడల్ తీసుకుందాము అనేసి అని అనుకున్నాను. ఇప్పుడు పర్టికులర్గా నేను ఎందుకు తీసుకున్నానంటే, లాస్ట్ టైం నేను మా చెల్లి జ్యువెలరీ కోసం ముకుంద జ్యువెలర్స్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆషాఢం ఆఫర్ ఉంది అని అయితే నాకు చెప్పారు. సో నేను దానికోసం అనేసి ఇప్పుడు కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ వీళ్ళ దాంట్లో విఏ 2-12% ఉంటుంది ఎప్పుడు, బట్ ఆ 2-12%లోనే ఇప్పుడు 20% ఆఫర్ ఉంది, ఆషాఢం ఆఫర్ కాబట్టి. సో ఇంకా దాన్ని యూజ్ చేసుకుందాము ఇప్పుడుండే గోల్డ్ రేట్లో అనేసి అని చెప్పి నేను కొంచెం ఆఫర్స్ పెట్టినప్పుడు అలాగే మేనేజ్ చేస్తూ ఉంటాను. అండ్ నార్మల్గా ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ దగ్గర 60% ఆఫ్ ఏ స్టోన్స్ అయినా కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. అండ్ నార్మల్గా కొన్ని షాప్స్లో అంటే మా ఊరి సైడ్ అయితే స్టోన్స్కి వాల్యూ ఇవ్వరు. సో వీళ్ళు ఏ స్టోన్స్ అయినా కూడా కొంచెం ఇప్పుడు 65% ఇస్తున్నారు. అండ్ అంతేకాక చాలామంది స్టోన్ వెయిట్ ఎలా వేస్తారు అనేసి అని అడిగారు. బీట్స్ అయితే అంటే మనం నార్మల్గా నేను పర్చేస్ చేసినప్పటికీ ఇప్పటికీ అయితే అప్పుడు 1500కి నేను పర్చేస్ చేసినాను నా పెళ్ళప్పుడు. బట్ వీళ్ళ దగ్గర 650 అలా చెప్పారు. నైస్ అనిపించింది. అండ్ ఈ ఆషాఢం ఆఫర్ అయితే జూన్ 14th నుంచి 22nd వరకు ఉంటుంది విత్ నో మేకింగ్ ఛార్జెస్. విఏలో కూడా 20% ఆఫర్ ఉంది. అండ్ నేను ప్రతి ఒక్క ఇయర్ రింగ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది చూసే వాళ్ళకి అని చెప్పి మ్యాక్సిమం నేను వెయిట్తో క్యాప్చర్ చేసేదానికి ట్రై చేశాను. అండ్ సీజెడ్లో కూడా చూశాను కొంచెం ఏమైనా డైమండ్కి ఏదైనా మ్యాచ్ అవుతుందేమో అన్నట్టు. అండ్ మోస్ట్లీ నాకు కొంచెం యాంటిక్ ఉన్న ఇయర్ రింగ్సే బాగా నచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ చూపించేటివి అయితే చాలా ముద్దుగా అనిపించింది, క్యూట్గా. లైక్ నాకైనా కూడా మా మమ్మీ వాళ్ళకైనా చిన్నపిల్లలకు కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంది అనేసి అని అనుకున్నాను. అంటే నార్మల్గా పెళ్ళప్పుడు బాగా హెవీగా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగ కొంచెం క్యూట్గా నార్మల్ అకేషన్స్కి వేసుకున్న మంచి లుక్ ఉంటుంది అనేసి అని చెప్పి అనుకున్నాను. ఇవి 19 grams చెప్పారు నెట్ వెయిట్. అండ్ కొంచెం సర్లే అని చెప్పి కొన్ని పక్కన పెట్టాను. అండ్ ఇలాగ చూస్తూ నాకు మళ్ళీ లాస్ట్లో చాన్బాలి బాగా నచ్చాయి. అండ్ నేను కొంచెం అన్ని లైట్ వెయిట్లో ఉండేటివే చూస్తూ వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్లో అన్నీ హెవీగా తీసుకొని యూస్ కంటే ఇప్పుడు కొంచెం లైట్ వెయిట్లో తీసుకొని లుక్ బాగుండేటట్టు తీసుకోవడం బాగుంటుంది కదా అనేసి అని అనుకున్నాను. అండ్ నేను వచ్చిన బ్రాంచ్ అయితే ఇప్పుడు చందానగర్ బ్రాంచ్కి వచ్చాను. నాకు లాస్ట్ టైం విజిట్ అయింది మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాను కొత్తపేటకి, అది చాలా డిస్టెన్స్ అనిపించింది. అదే చందానగర్ అయితే ఇక్కడ నుంచి మాకు 2.5 kilometers అలా దగ్గర వస్తుంది. సో ఏ స్టోర్కి వెళ్ళినా కూడా బాగా మంచిగా నాకు వాళ్ళకు ఓపిక ఉన్నంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు చూస్తూనే ఉన్నాను. నేను లిటరల్లీ గోల్డ్ షాపింగ్కి వెళ్తే టైం అనేది నేను చూస్తూనే ఉంటాను. ఎన్ని కలెక్షన్స్ చూసానంటే మీకు క్యాప్చర్ చేసిన దానికంటే ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ చూశాను. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మా కజిన్స్ కోసం కూడా చూశాను. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ దగ్గర పాంచులాడ ఉంది. సో దానికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా చూస్తూ వచ్చాను. అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా చాన్బాలి ఇయర్ రింగ్స్ కూడా చూశాను అనేసి అని. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం యాంటిక్ పీస్లో అన్నీ చిన్న నుంచి హెవీగా అన్ని పీసెస్ చూస్తూ వచ్చాను. నార్మల్గా ఎవరైనా నెక్ పీసెస్ లాంగ్ హారాలు అలా తీసుకొని తర్వాత ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుంటారు. నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకొని తర్వాత దానికి మ్యాచ్ అయ్యేటట్టు నేను సెట్ చేసుకొని వేసుకుందాంలే అనేసి అని అనుకున్నాను. అండ్ మీకు తెలియదు కానీ నార్మల్గా ఎక్కువ వేస్టేజ్ ఇయర్ రింగ్స్లోనే పోతుంది. మేకింగ్ ఛార్జెస్ కూడా ఇయర్ రింగ్స్కే ఎక్కువ పడుతుంది. అది మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద వాటిల్లోనే ఎక్కువ పోతుంది అనేసి అని అనుకుంటాము. బట్ ఈ చిన్న పీసెస్లోనే మేకింగ్ అండ్ వేస్టేజ్ ఎక్కువ చెప్తారు. సో ఇలాగ ఆఫర్ ఉన్నప్పుడు మనము దేంట్లో అయితే అంటే ఎక్కువగా గోల్డ్ కొనేటప్పుడు మనము వాటిల్లో తెలుసుకోవాలి. దేంట్లో ఎక్కువ వేస్టేజ్ తీసుకుంటున్నారు, మేకింగ్ ఎక్కువ
ఎక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు అనేసి అని చెప్పని. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. నేనైతే ఐ మీన్ అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద వస్తువుల్లో కూడా ఎక్కువ మేకింగ్ తీసుకుంటారు అనేసని. బట్ మన దగ్గర ఉన్న బడ్జెట్లో దేనికైతే ఎక్కువ తీసుకుంటారు అనేసని మనం అనుకుంటాము. సో ఇలాగ ఆఫర్స్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది అనేసని అనుకుంటున్నాను. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్లో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని ఎప్పుడైనా స్టోర్ విజిట్ అయినప్పుడు ఆర్ ఎల్స్ ఆన్లైన్లో కూడా మనం ఇప్పుడు అందరికీ ఆన్లైన్లో కూడా షాప్ చేసుకునేది వచ్చేసింది కాబట్టి ఎవరు అవైలబిలిటీ బట్టి వాళ్ళని తీసుకుంటారు కదా అనేసి నేను మ్యాక్సిమం అన్నీ వెయిట్తోని క్యాప్చర్ చేస్తున్నాను. లైక్ లాస్ట్ టైం పెట్టిన వీడియోస్లో చాలామంది వెయిట్ చెప్పట్లేదు అనేసి అని అడుగుతూ ఉన్నారు. సో నేను ఈసారి మొత్తం ఓపిక చేసుకొని అన్నీ లైక్ ప్రతి ఒక్కటి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ కనిపించేట్టుగా క్యాప్చర్ చేశాను. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం నేను ట్రై చేశాను క్యాప్చర్ చేసేదానికి. అండ్ లిటరల్లీ ఈ చాన్బాలి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కంటే ఇలాగ ముద్దుగా ఉండే ఇయర్ రింగ్స్ మీదే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది. చూస్తుంటే చాలా క్యూట్ అనిపించింది. అండ్ నాకు ఎందుకు ఎక్కడ చూసినా ఏ ఇయర్ రింగ్స్ కానీ ఏ లాంగ్ హారాలు కానీ ఏది చూసినా ఎక్కువ లక్ష్మీదేవి వచ్చినవి లేకపోతే ఇట్లా బుద్ధుడివి వచ్చినవి ఏనుగులు వచ్చినవి వాటి మీదే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాను ఈ మధ్య నేను. అండ్ ఇవి బాగా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. జస్ట్ 11 గ్రామ్స్లో ఉన్నాయి అనేసి అని చెప్పి ఇది కూడా కొంచెం పక్కన పెట్టాను నేను. అండ్ తర్వాత మనం పెట్టుకొని చూసి ఏది బాగుంటే అది తీసుకుందాము అన్నట్టు. నార్మల్గా ఇప్పుడు నాకు నార్మల్ ఇయర్ రింగ్స్ కంటే ఇట్లా ఏదైనా లక్ష్మీదేవి వచ్చినవి ఇప్పుడు బాగా ఏనుగులు నెమిలులు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో వాటిలలో కొంచెం ట్రై చేద్దాము అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను. చాలా అంటే నేను వెళ్ళే కంటే ముందే ఊరికే జస్ట్ ప్రింటెస్ట్లో కూడా కొన్ని కలెక్షన్స్ చూశాను. ఆర్ ఎల్స్ అక్కడ నచ్చకపోతే మనం ఆర్డర్ బేసిస్ అంటే ఈ రోజుకి లాక్ చేయించుకుంటే ఈ ఆఫర్తో సహా మనకి లాక్ అవుతుంది కదా అనేసి అన్నట్టు. బట్ నో ఐడియా అన్నీ ఇలా చూస్తూ పక్కన పెడుతూ వచ్చాను. నేను ఎక్కువ చాన్బాలినే చూశాను. అండ్ లాస్ట్కి అయితే నేను ఒక్కటైతే తీసుకున్నాను. మీకు వీటిల్లో నేను ఏది తీసుకుని ఉంటాను నా మాటల్లో పెట్టి ఐ మీన్ నా మాటల్లో బట్టి అనేసి అని మీకు ఏది అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే నచ్చుతుంది, మీరు నార్మల్గా ఎక్కడ జ్యువెలరీ అయితే పర్చేస్ చేస్తారు, ఇంకా ఇక్కడ తక్కువ అక్కడ తక్కువ అనేసి అని అనుకుంటూ ఉంటారు కదా. సో మీరు నార్మల్గా ఎక్కడ పర్చేస్ చేస్తారు లైక్ అన్ని బేసెస్ని కంపేర్ చేసుకొని అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా అట్ ఫస్ట్లోనే 2 స్టెప్ బుట్ట కమ్మలు కూడా వచ్చాయి విత్ లైట్ వెయిట్లో అనేసి అని. అది ఇదే అనమాట. పైన గొడుగులాగా వచ్చి కింద ఇంకొక బుట్ట వస్తుంది. చాలా క్యూట్ అనిపించింది. పెట్టుకుంటే కూడా బాగా మంచిగా హ్యాంగింగ్స్లా కిందకి వస్తుంది. మనకి ఇక్కడ చూసేదానికి ఇలా చిన్నగా ఉన్నా కూడా పెట్టుకుంటే మ్యాక్సిమం బాగా హెవీగానే బ్రైడల్ లుక్తో కవర్ అవుతుంది. అండ్ ఇది కూడా బాగా మస్తు క్యూట్ ఉంది. ఇది కూడా లిటరల్లీ వెయిట్ చాలా తక్కువే పడింది. 16 గ్రామ్స్ 14 గ్రామ్స్ అనుకుంటాను. బాగా చాలా వెయిట్ పడింది. ఐ మీన్ చాలా తక్కువ వెయిటే పడింది అనేసి అని అనిపించింది. నేను చెప్పినట్టుగా లైట్ వెయిట్లో కంటే కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ తీసుకోవడం కూడా బెస్ట్ అనేసి అని అనుకుంటాము. బట్ నేను అంత ఎక్కువ బడ్జెట్ అనుకోలేదు. జస్ట్ ఏదైనా ఒక ఇయర్ రింగ్స్ తీసుకుందాము లో బడ్జెట్లోనే అన్నట్టు. బాగా లో బడ్జెట్లో ఉండాలి, హెవీగా ఉండాలి, లైట్ వెయిట్లో ఉండాలి అన్నట్టు అనుకున్నాను. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇది యాక్చువల్లీ పాంచలాడ అలా ఉంటుంది కదా. సో మా అక్క వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అనేసి అని చెప్పి జస్ట్ సింపుల్గా కొంచెం క్యూట్గా ఉన్నటివి జస్ట్ క్యాప్చర్ చేశాను. ఇవి జస్ట్ అరౌండ్గా 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ అలా ఉంటాయి. వితౌట్ స్టోన్ వెయిట్, ఓన్లీ నెట్ వెయిట్ చెప్తున్నాను నేను. ఏది చెప్పినా కూడా ఓన్లీ నెట్ వెయిట్ చెప్తాను. గ్రాస్ వెయిట్ స్టోన్ వెయిట్స్ నేను కలపను. సో వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది కదా అనేసి అని ఒక 3-4 గ్రామ్స్లో లైక్ 3.5 గ్రామ్స్ అలా అప్రాక్సిమేట్గా 2-3 కొన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఎక్కువ యాడ్ చేయలేదు. జస్ట్ ఊరికే 2 చూశాను కదా అనేసి అని అనుకున్నాను. అండ్ ఈ బుట్టలు వచ్చేసి నాకు జస్ట్ నార్మల్గా అనిపించింది. లైక్ ఎప్పటి నుంచో ఉన్నటివే కదా అనేసి అని అనిపించింది. జస్ట్ ఊరికే క్యాప్చర్ చేశాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అని చెప్పి. ఇది నా పెళ్ళి కంటే ముందే మా కజిన్స్ దగ్గర వాళ్ళందరి దగ్గర ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ బుట్టలు.
సో నేను జస్ట్ ఊరికే క్యాప్చర్ చేశాను, మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి. అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ చూశాను, చిన్నవి పెద్దవి చాలా క్యూట్ అనిపించాయి నాకైతే. అండ్ వీటన్నిటిలో నేను ఒకటే రీఆర్డర్ అయితే ఇచ్చాను, కొంచెం నా మోడిఫికేషన్స్ చెప్పి. మీరు అది ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.